మెగా టీవీ. తండ్రేమో కూలి, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కానీ విజయాలు సాధించాలనే పట్టుదల ఉంటే చాలని నిరూపించాడు విశాల్ నిషాద్. పేద కుటుంబంలో జన్మించిన ఇతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తండ్రిని ఒప్పించి ఆటపై ఫోకస్ చేశాడు. కట్ చేస్తే లెఫ్ట్ ఆర్మ్ మిస్టరీ స్పిన్నర్ రాటుదేలారు. యూపీటీ 20 లీగ్ లో 4 మ్యాచ్లలో 8 వికెట్లతో సత్తా చాటడంలో పంజాబ్ కింగ్స్ 30 లక్షల రూపాయలను కొనుగోలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విశాల్ గురించి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే విశాల్ క్రికెట్ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. విశాల్ నిషాద్ ఉత్తరప్రదేశ్లోని జంగల్ అయోధ్య ప్రసాద్ గ్రామంలో 2005 ఏప్రిల్ 1న జన్మించాడు. 20 ఏళ్ల విశాల్ పేద కుటుంబం. 4 పిల్లల్లో అతడే చిన్నోడు. నాన్న ఉమేష్, తల్లి సునీతాదేవి. తండ్రి కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. విశాల్ కు క్రికెట్ పై ఇష్టాన్ని గమనించిన అతడి తండ్రి ప్రోత్సహించాడు. విశాల్ కూడా నాన్నతో కలిసి కూలికి వెళుతూనే మరోవైపు క్రికెటర్ గా ఎదిగాడు. తమ గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే గోరఖ్పూర్ కు వెళ్లి క్రికెట్ ఆడేవాడు. ఆ కుర్రాడి పట్టుదలకు మెచ్చిన కోచ్ కళ్యాణ్ సింగ్ అతడికి తన సంస్కృతి క్రికెట్ అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. స్పిన్ పై పట్టు సాధించిన అతడు స్థానిక టోర్నీలో ఆడుతూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆపై కాన్పూర్ క్రికెట్ అకాడమీలో అవకాశం రావడంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మరింత మెరుగయ్యాడు. 2024 యూపీ T20 ప్రీమియర్ లీగ్ విశాల్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు స్టార్ ఆటగాళ్లతో ఆడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. 4 మ్యాచ్లో 8 వికెట్లు తీసిన అతడు ఓ మ్యాచ్ లో నితీష్ రాణాను బోల్తా కొట్టించాడు. IPL లో ఆడే అవకాశం వస్తుందని విశాల్ కలలోనూ అనుకోలేదు. అతడికి ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం లేకపోవడమే ఇందుకు కారణం. ఫ్రాంచైజీలు ఆసక్తి ప్రదర్శించడంతో వేలంలో చోటు సంపాదించిన ఈ స్పిన్నర్ పై పంజాబ్ కింగ్స్ నమ్మకం ఉంచడంతో వచ్చే ఏడాది IPL లో బరిలో దిగే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కొన్నేళ్ల కిందట గోరఖ్పూర్ లో కొంతమంది పిల్లలు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు. వారిలో ఒక కుర్రవాడు బంతిని మెరుగ్గా లెగ్ స్పిన్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. నా అకాడమీకి వస్తావా అని అడిగా. అతడు ఆనందంగా ఒప్పుకున్నాడు. విశాల్ ప్రయాణం అప్పుడే మొదలైందని కోచ్ కళ్యాణ్ చెప్పాడు. ఇక విశాల్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఎంపికైనందుకు తన ఆనందాన్ని తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నాడు. మరియు ఫ్రాంచైజ్ కి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. థాంక్యూ పంజాబ్ కింగ్ हमको अपने टीम में ज्वाइन करने के लिए बहुत बहुत धन्यवाद. IPL ఇప్పటి వరకు చాలా మంది కొత్త ఆటగాళ్లను పరిచయం చేసింది. ఇదే ఇండియన్ క్రికెట్ లోకి వెళ్లేందుకు దారిని కూడా సెట్ చేస్తుంది. మరి విశాల్ కూడా IPL లో మంచి ఆటను ప్రదర్శించి ఆ తర్వాత ఇండియన్ టీంలోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.